ధమ్మపదం 5వ గాథ. నహి వేరేణ వేరాణి సమ్మంతిధ కుదాచనం అవేరేణ చ సమ్మంతి ఏస ధమ్మో సనంతనో. ఈ లోకములో పగ లేదా వైరమనేది పగ ద్వారా ఎన్నటికీ చల్లారదు. కేవలం ప్రేమ లేదా అవైరం ద్వారా మాత్రమే పగ చల్లారుతుంది. ఇదే సనాతన ధర్మం. అగ్నిని అగ్నితో ఆర్పలేము. ఎక్కడైనా మంట చెలరేగితే దానిమీద ఇంకా కిరోసిన్ పోస్తే మంట పెరుగుతుందే తప్ప తగ్గదు. నీళ్లు పోస్తేనే మంట చల్లారుతుంది. అలాగే ఒకరు మనల్ని తిట్టారని మనం తిరిగి తిడితే ఆ గొడవ అక్కడితో ఆగదు, అది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అవైరమంటే కేవలం మౌనంగా ఉండటం కాదు, ఇది మైత్రీ లేదా క్షమ. ఎదుటి వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు మనం శాంతితో ప్రతిస్పందిస్తే అవతలి వ్యక్తి కోపం నిలబడ్డానికి ఆధారం లేక కుప్పకూలిపోతుంది. ఇక్కడ సనాతన ధర్మమంటే ఇది బౌద్ధనికి మాత్రమే కాదు, ఇది ప్రకృతి నియమం. ప్రేమ మాత్రమే ద్వేషాన్ని జయించగలదు అనేది విశ్వవ్యాప్త సత్యం. ఎవరైనా మనకు హాని చేస్తే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. కాని ఆ క్షణంలో నేను ఈ పగను ఇక్కడితో ఆపేస్తాను అని ఒక్కడుగు వెనక్కి వేస్తే తరతరాలుగా వచ్చే కర్మ బంధం తెగిపోతుంది. క్షమించడమంటే ఊడిపోవడం కాదు, మనశ్శాంతిని కాపాడుకోవడం. పగను మోయడమంటే నిప్పుకణాన్ని చేతిలో పట్టుకుని ఎదుటివారిమీద వెయ్యాలి అనుకోవడం లాంటిది. అది ముందు కాల్చేది మన చేతినే. ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేము, ప్రేమతోనే గెలవగలం. ఇదే శాశ్వత ధర్మం.